నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు హాజరయ్యారు. ముథోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించే లక్ష్యంతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ముథోల్ బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ పడకంటి రమాదేవి, విలాస్ గాదేవర్, లోలం శ్యామ్ సుందర్, కిరణ్ కొమ్రేవర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ కేవలం మాయ మాటలు చెప్పి, దేవుని పేరు చెప్పి, రాముని పేరు చెప్పి ఓటు అడిగిన తప్ప ఈ తెలంగాణ ప్రాంతానికి కానీ ఈ ఆదిలాబాద్ జిల్లాకు చేసింది ఏంటి? అట్టనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తుంది. మరి 100 రోజుల్లో చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలలో 13 పథకాలను ఏ ఒక్కటి కూడా ప్రారంభించకుండా ఈరోజు ప్రజలందరినీ మోసం చేసింది. రైతు భరోసా పేరుతోటి రైతు బంధు కూడా కనీసం ఇలా 10,000 రూపాయల ఎకరానికి ఇవ్వకుండా 5 ఎకరాలకు ఇస్తున్నామని చెప్పి అది కూడా అబద్ధ మాటలు చెప్పి ఈరోజు మోసం చేసిండు. రైతు కూలీలను కూడా 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పిండు. ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి లేదు, కళ్యాణ లక్ష్మి బంగారు అని చెప్పిండు. కానీ ఇప్పుడు మొత్తం ఆఫ్లైన్ చేసేసి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అప్లై చేసుకుందామంటే కూడా అవకాశం లేదు. అట్లే గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే సబ్సిడీ అని చెప్పిండు. ఇప్పటి వరకు సబ్సిడీ లేకుండా మరి ఈరోజు పైసలు కట్టా పోతున్నారు. 200 యూనిట్ కరెంటు కానీ అన్ని రకాల కూడా ఇటు నరేంద్ర మోడీ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు దొంగలే కాబట్టి, ఇద్దరు దోసుకున్నారు కాబట్టి ఇద్దరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గారిని భారీ మెజార్టీతోటి గెలిపిస్తున్నారు. ఆ గెలిచినట్టే కూడా మా విజయం ఖాయమైందని చెప్పి భావిస్తాం. इस मीटिंग के मुख्य अतिथि